ఓవైపు పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడుతోంది భారత్. మరోవైపు పాకిస్తాన్ నుంచి భారత భూభాగంపైకి దూసుకొస్తున్న డ్రోన్స్, మిసైల్స్ ను విజయవంతంగా అడ్డుకుంటుంది. ఇలా ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగిన భారత్ మరోవైపు పాకిస్తాన్తో వాటర్ వార్ కూడా మొదలుపెట్టేసింది. ఉన్న ఫలంగా బాగ్లిహార్ డ్యామ్, సలాల్ డ్యామ్స్ గేట్స్ ఎత్తేసింది. దీంతో పాకిస్తాన్ లోతట్టు ప్రాంతాలు వరదలో చిక్కుకున్నాయి. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో బాగ్లిహార్, సలాల్ డ్యామ్స్ నీటి మట్టం స్థాయిలు పెరిగాయి. దీంతో సలార్ ప్రాజెక్ట్ 5 గేట్లు, బాగ్లిహార్ డ్యామ్ 3 గేట్లు ఎత్తేసి నీటిని కిందికి వదిలారు. దీంతో పాకిస్తాన్లోని చాలా పంట పొలాలు నీట మునిగాయి. సింధు నది జలాల ఒప్పందం నుంచి బయటకొచ్చిన తర్వాత డ్యామ్స్ ను మూసివేసింది భారత్. పాకిస్తాన్ కు చుక్క నీరు కూడా వెళ్లలేదు. దీంతో ఈ ఖరీఫ్ సీజన్లో తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొనున్నాయి పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాలు. అంతలోనే భారీ వర్షాలు కురవడం, డ్యామ్ గేట్లను భారత్ ఎత్తేయడంతో ఇప్పుడు ఆ ప్రాంతాలన్నీ ముంపు బారిన పడ్డాయి. భారత్ చేసిన పనితో ఇలా ఒకేసారి అతివృష్టి, అనావృష్టి బారిన పడ్డాయి పాకిస్తాన్లోని చాలా ప్రాంతాలు.